ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా, ఏ న్యూస్ ఛానల్‌లో చూసినా కూడా తెగ వైరల్ అవుతున్న న్యూస్ ఏంటి అనంటే, చైతన్య అలాగే శోభిత ఇద్దరి పెళ్లి వ్యవహారం. అంటే ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు జనాలు కూడా ఏం చూస్తున్నారు అనంటే, ఇలాంటి న్యూసే ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతున్నారు. షాద్‌నగర్‌లో ఒక దళిత మహిళపై జరిగిన అన్యాయం గురించి ఏ ఒక్క సోషల్ మీడియా కానీ, ఏ ఒక్క న్యూస్ ఛానల్ కానీ అక్కడక్కడ కనిపించింది అంతే తప్ప, ఎక్కువగా ఆ న్యూస్‌నైతే స్ప్రెడ్ కాలేదు. కానీ ఇప్పుడు నాగ చైతన్య, శోభితల పెళ్లి గురించి మాత్రం తెగ వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా అదే న్యూసు. ఇప్పుడు కనీసం ఒక 4, 5 రోజుల నుండి వీళ్ళదే న్యూసు కంటిన్యూగా వస్తుంది. నాగ చైతన్య విషయంలో అయితే ఎప్పుడైతే సమంతతో పెళ్లి జరిగిందో అప్పటి నుండి తన న్యూస్ కంటిన్యూగా ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక దగ్గర అయితే కనిపిస్తూనే ఉంది. ఆ తర్వాత సమంత విడాకులు తీసుకోవడం, వాళ్ళ న్యూస్ అయితే అసలుకి తెగ వైరల్ అయింది ఆ టైంలో. ఆ తర్వాత ఎక్కడ చూసినా కూడా ఎక్కడో ఒక దగ్గర మనం చూస్తూనే వస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ నాగ చైతన్య పెళ్లి చేసుకోవడం జనరల్‌గా ఇలా చాలామంది విషయంలో జరిగింది. కొంతవరకు సెలబ్రిటీస్ విషయంలో న్యూస్ వచ్చినప్పటికీ ఇంతలా వైరల్ అయిన న్యూస్ మరి నాగ చైతన్య విషయంలో మరి ఏ సెలబ్రిటీ విషయంలో జరగలేదు. అంటే ఒక సెలబ్రిటీ అయినా కూడా తన పర్సనల్ లైఫ్ గురించి పబ్లిక్ డొమైన్‌లో ఇంతలా ట్రోల్స్ చేయడం, ఇంతలా మీమ్స్ చేయడం, వాళ్ళ మీద ఇంతలా మాట్లాడడం వ్యతిరేకంగా అసలుకి సమంత విషయంలో చూసుకున్నట్లయితే సమంత విషయంలో చాలా ట్రోల్స్ వచ్చినాయి. ఆ టైంలో నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నప్పుడు సమంతనే తప్పుపట్టి చాలామంది సమంత మీద ట్రోల్స్ చేయడం అయితే జరిగింది. ఈ టైంలో కూడా మళ్ళీ శోభిత, నాగ చైతన్య విషయంలో ఇంతలా ట్రోల్ చేస్తున్నారనంటే ఒకరి పర్సనల్ లైఫ్‌లోకి వెళ్ళి మనము ఇంతలా వాళ్ళ పర్సనల్ జీవితాల గురించి మనం మాట్లాడుతున్నాము అనంటే, సో మాట్లాడడం ఒకటే కాదు, చూసే వాళ్ళు కూడా ఈ విధంగా చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ కొన్ని లక్షల మంది కొన్ని వీడియోస్ చూడడం అయితే చూస్తున్నాము. ఒక మంచి విషయాన్ని చెప్పినప్పుడు, ఒక మంచి న్యూస్ చెప్పినప్పుడు సరే ఆ టైంలో నాగ చైతన్య, సమంత ఇద్దరు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌గానే విడిపోవడం జరిగింది. వాళ్ళు మ్యూచువల్‌గానే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి ఇష్ట ప్రకారమే విడిపోవడం కూడా జరిగింది. అయితే ఏంటి, జనాలకు ఎందుకు ఇంత క్యూరియాసిటీ? నాగ చైతన్య, శోభితల పెళ్లి గురించి ఇంతలా చర్చ జరగడానికి కారణం ఏంటి? సరే నాగార్జున వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నట్లు అఫీషియల్‌గా వాళ్ళది ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు నాగార్జున గారు అఫీషియల్‌గానే చెప్పడం జరిగింది. ఎవరెవరో ఏమేమో మాట్లాడుకుంటున్నారో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇవన్నీ పుకార్లా, నిజాలా అని ఎవరు తెలవకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారనేసి నాగార్జున గారు తన ట్విట్టర్‌లో తెలపడం జరిగింది. ఇది అఫీషియల్‌గానే జరుగుతున్న పెళ్లి అనేది చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలుకి అది నిజమా, అబద్ధమా అని తెలిసే లోపే అసలు పెళ్లి జరిగిపోతుంది. వెంటనే విడాకులు అవుతాయి. వాళ్ళకు అంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారా లేదా తెలియదు. పెళ్లి చేసుకున్నారని చెప్తుంటారు. విడాకులు అయ్యిందని చెప్తుంటారు. ఇలాంటి చాలా విషయాలు తెగ వైరల్ అవుతుంటాయి. పబ్లిక్ డొమైన్‌లో ఇలాంటి విషయాలు రావడం సోషల్ మీడియాలో ఈ మధ్య అయితే చాలా వైరల్ అవుతున్నాయి. సో పబ్లిక్‌కు ఇంత క్యూరియాసిటీ ఎందుకు? ఎవరి పర్సనల్ జీవితంలోకి వెళ్ళి వాళ్ళ జీవితం గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ జీవితం గురించి చర్చించుకోవాలి, వాళ్ళ జీవితం గురించి తెలుసుకోవాలి అన్న ఇంత క్యూరియాసిటీ ప్రజలకు ఎందుకు ఉంటుంది? సో అదే ఒక సోషల్ ఇష్యూ జరిగినప్పుడు అలాంటి సోషల్ ఇష్యూస్‌లో మాట్లాడాలన్న ఒక సోయి కూడా ఉండదు ఈ జనాలకు. ఈ మధ్య ఏమైందంటే చూసే వాళ్ళని వదిలిపెట్టేస్తే చెప్పేవాళ్ళు కూడా అలాంటి న్యూస్ చూపించడం కూడా మానేశారు. సో ఇంత క్యూరియాసిటీ ఉన్న జనాలకు అసలు ఏం చూడాలి, ఏం చూడొద్దు అనేది వాళ్ళకు తెలవకుండా పోయింది. ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు కొంతమంది ఎంత బాధపడతారో కూడా మనము ఆలోచించాలి. ఎంత సెలబ్రిటీస్ అయినప్పటికీ వాళ్ళ మీద ఇంతలా ట్రోల్స్ చేసి, ఇంతలా వ్యతిరేకతగా మాట్లాడి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే ఎవ్వరికైనా ఎలాంటి రైట్స్ లేవు. సో అలాంటప్పుడు ఎంత సెలబ్రిటీస్ అయినా కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో చూసే వ్యూవర్స్ అయినా, మాట్లాడే వాళ్ళైనా ఇలాంటి న్యూస్ తగ్గించి దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అయితే నీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా మర్చిపోయి ఇలాంటి విషయాలకే ఎక్కువ క్యూరియాసిటీ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో మన చుట్టూ ప్రపంచంలో జరుగుతున్న విషయాల గురించి దృష్టి పెట్టండి, నాలెడ్జ్ వస్తుంది. దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి దృష్టి పెట్టండి. కొంతవరకైనా మీ గురించి మీరు కొట్లాడుకునే బాధ్యత వస్తుంది. మీ చుట్టూ ఏం జరుగుతుందో దాని గురించి దృష్టి పెట్టండి. మనం ఎలా అలర్ట్‌గా ఉండాలో అప్పుడు తెలుస్తుంది. సో అలా కానీ ఇలాంటి విషయాల గురించి మనము చర్చిస్తూ ఇలాంటి విషయాలపైన దృష్టి పెడితే మన టైం వేస్టే. సో ఫ్రెండ్స్,
ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జర్నలిస్ట్ కేఎన్ఆర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా వీడియోలు కంటిన్యూగా చూస్తున్నారని తెలుసు. ఒక్క క్లిక్ ద్వారా మీరు నాకు ఒక లైక్ చేయొచ్చు కదా. సో మీ లైక్ ద్వారా నాకు ఎంతో సపోర్ట్ దొరుకుతుంది. అలాగే మీ అభిప్రాయాలు కమెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ నేను వీడియో చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.